యుద్ధకాలం ఉంటుంది కాదు. అంటే మనం ఇంట్లోంచి గడప దాన్ని బయట పెట్టామంటే యుద్ధ రంగంలో పెట్టినట్టే. యుద్ధ రంగంలో ఎప్పుడు ఏమొద్దో తెలియదు. అందుకే మనం ప్రార్థనతో మనం వెళ్ళాలి. ప్రతి దినం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన, ఎందుకంటే ప్రార్థించే వారిని దేవుడు కాపాడుతాడు. ప్రార్థనా జీవితం కలిగిన వారు ఉండాలి. కలిగి దినాలు ప్రార్థన అంటే ఏమైపోయింది? ముక్కుబడి ప్రార్థన అయిపోయింది. అంతా కూడా పై ప్రార్థన ఏమంటే లేవగానే అయ్యా ఈరోజు కాపాడు, సాయంత్రం వేసగా ఈరోజు రాత్రి చక్కగా నిద్ర చుట్టూ మా ఇంటి చుట్టూ బంగారం కంచేయ. ఏ కంచేయాలి? ఇంటి చుట్టూ బంగారం కంచె. ఎందుకు? ముళ్ళ కంచె వద్దా? చెప్పండి. ముళ్ళ కంచె వద్దా? బంగారం కంచేయాలి. ఎందుకు? యోగుడి చుట్టూ ఏముందంట? కంచె ఉంది కదా. అంటే చూడండి, చాలా మంది జీవితాల్లో ఏ ప్రార్థనలు అంటే రక్షణ పొందరు, ఒక ప్రార్థన జీవితం ఉండదు. అంతా పై ప్రార్థనలే, పై ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు ఎలా కాపాడాలి దేవుడు? కాబట్టి చూడండి, ప్రార్థించే దేవుని ప్రజలుగా ఉంటే దేవుడు మనల్ని కాపాడదు. అందుకే తల్లిదండ్రులు ప్రార్థించే తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, భక్తులుగా దేవుని ప్రజలందరూ కూడా ప్రార్థించే వారిని బైబిల్లో వాక్యం చెబుతోంది. ప్రార్థించే వారిని దేవుడు కాపాడతాడు. అక్కడ చివరి 5గా మనం చూస్తే రాయడం మాట యెషయా గ్రంథం 26:3, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా నీ వారిని కాపాడు. అంటే ఇప్పుడు 5గా ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. దాంట్లో ఎప్పుడు కాపాడతారు? 5గా మనకి ఎవరి మనసు నీ మీద, దేవుని మీద ఆనుకోవాలి. అది అంటే దేవుడు కాపాడాలంటే మనం దేవుని మీద ఏం కాదా? ఆధారపడాలి. దేవుడు ఎవరి మనసు నీ మీద ఆనుకును, ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఆధారపడతారో, ఆనుకునే వారిని, ఆధారపడే వారిని ఎప్పుడు విడిచిపెట్టడు కనుక ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. కనుక ఆయన ఆధారము. మనకి అనేక విషయాలు బైబిల్లోని ఆధారం. ఏ క్షేమాధారం అంటాడు. సమస్తములకు ఆధారం నీవే, నీతికి ఆధారం నీవే, భక్తికి నీవే. ఇలా అనేక రకాల బైబిల్లోని ఆధారం గురించి రాబడిన మాటలు ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని ప్రజలంగా మనము దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి. చాలామంది డబ్బును, శక్తిని, బలాన్ని ఏదో ఆధారం చేసుకుంటే కాదు. మనం ఇవన్నీ కూడా మన ఆధారాలు దినం కూలిపోతాయి. మన దేవుడే మనకు నిజమైన నిత్యమైన ఆధారం. ఈ 2 మాటలు చూస్తాం. 3వ మాట చూసి మనం ముగించుకుంటాం. 3వ మాట ఏంటంటే, ఇప్పుడు దాకా మొదటి మాట ఏం చూస్తున్నాము? దేవుడు ఎలా మనల్ని తన ప్రజల్ని ఎలా కాపాడు, ఎందుకు ఆయన స్తుతించారా, గణపరచాలంటే, కృతజ్ఞత చెల్లించాలంటే అలాగ 5 అంతలుగా కాపాడే దేవుడు. రెండోది, ఆయన కాపాడాలంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలా? ఒకసారి గుర్తు చేసుకుందామా? ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలి. రెండోది, విశ్వాసులంగా ఉండాలి. మూడోది, దైవభక్తి కలిగే వారంగా ఉండాలి. 4వది, ప్రార్థించే వారంగా ఉండాలి. 5వది, ఆయన మీద ఆనుకునే వారంగా ఉండాలి. ఇలాంటి వారిని దేవుడు తప్పనిసరిగా కావాలి. మూడో మాట చూసుకున్నాం. 3వది ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు, ఎన్నో చేస్తున్నాడు కదా. ఈ దినాల్లో నీవు నేను మనం కూడా కొన్ని కాపాడవలసినవి ఉన్నాయి. ఆ మాట చూసి మనం ముగించుకుంటాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలంగా నీవు నేను మనం కాపాడవలసిన ఏంటి కాపాడాలో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా చూద్దాం. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. దేవుని ప్రజలు ఇక్కడ మనం గమనించి, ఇక్కడ మాట రక్షణ పొందిన వారందరికీ వర్తిస్తుంది. మరి ముఖ్యంగా దేవుడు ఎంతో కాపాడతారు కదా. చదవండి కదా. ప్రియులారా, మీరెల్లప్పుడూ మరి ఎక్కువగా ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను. రైట్. అంటే ఇప్పుడు మనం చూస్తాం, దేవుడిచ్చే మనకు సొంత రక్షణ. దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, రక్షణ వరం ఇచ్చాడండి. అందుకే ఈ రక్షణను మనం ఏం చేయాలి చెప్పండి? రక్షణ మనం కాపాడుకోవాలి. రక్షణ ఏం చేయాలి? మనందరమా రక్షించబడ్డ దేవుని ప్రజలంగా రక్షణ లేని వారైతే వాళ్ళు ఏం చేయాలా? రక్షణ పొందాలి. ఇదే మిక్కిల కోసం ఈరోజే ఆ సహోదరుడు రక్షణ పొందామంటే ఇంకా పొందలేదు. ఎందుకు పొందలేదంటే ఆయన అన్నాడు కదా, ఇంకా టైం రాలేదు అన్నాడు. అంటే రక్షణ పొందడానికి ఏం రాలేదంట? రక్షణ టైం. అప్పుడు బైబిల్లో కొరింథీ పత్రిక తీసి ఆ మాట కదా, కొరింథీ ఆలోచన, ఇదిగో ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ, టుడే ఇస్ సాల్వేషన్ డే, ఈ రోజే రక్షణ దినం కదా. అప్పుడు ఏం చెప్పలేదు, మౌనం అయిపోయాడు. అంటే చూడండి, రక్షణ పొందడానికి ఏదో కాలం రావాలా, సంవత్సరాలు రావాలా? కాదు, ఈ రోజే నువ్వు ప్రభువును హృదయపూర్తిగా విశ్వాసం ఉంచి తీర్మానం రక్షణ పొందంటే ఎక్కడికో పోవాల్సిన పర్లేదండి. ఉన్న స్థలంలోనే ఉన్న చోటే యేసు ప్రభు రక్షకుడు అంగీకరిస్తూ నమ్ముచున్నాను, నా పాపను క్షమించాయి, ఇక్కడి నుంచి నీ కుమారుడుగా నీ కుమార్తెగా జీవిస్తాను ప్రభా, నీ యందు సంపూర్ణ విశ్వసిస్తున్నాను. ఈ విశ్వాసం ఉంచటమే, విశ్వాసం వలన మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. కనుక మరి ఈ చిన్న విశ్వాసం ఉంచడానికి ఎందుకు అల్లాడిపోతున్నారో అర్థం కావట్లేదు.
అందుకే అర్థం. ఎందుకంటే చాలామందికి విశ్వాసం ఉంచి రక్షణ పొందితే సినిమాలు ఎవరు చూస్తారు, రక్షణ పొందితే తాగుడు ఎవరు తాగుతారు, రక్షణ పొందితే మళ్ళీ అటు ఇటు చెడు పనులు, చేట్ల ప్యాకులు, దొంగతనాలు, జాగ్రత్త, వ్యభిచారం ఈయన ఎట్లాగా కొంతమంది ఎందుకంటారు, ఎందుకు పొందరంటే చెడుతనం పాపం చేసుకుంటూ ఉంటారు. ఈ పాపంలో ఉండి రక్షణ కొంతమంది మళ్ళీ తప్పించుకుంటారు. ఏమంటే పాస్టర్ గారు రక్షణ పొందాలంటే, రక్షణ అంటే సామాన్యమైనది కాదండి, ఆ రక్షణ పొందాలంటే మంచిగా మారిన తర్వాతే పొందాలండి. రక్షణ పొందాలంటే ఏం చేయాలంట, మారిన తర్వాతే పొందాలి, కానీ అలా ఎట్లా పడితే అట్లాగా తీసుకోకూడదు. నేనైతే ఎట్లా చేయనండి, తీసుకుంటే ఖచ్చితంగా నిలబడతా. ఎట్లా నిలబడతారట, తీసుకుంటే ఖచ్చితంగా ఇలా అసలు ఎవరు సరిపోరు భూమి మీద అని చెప్తా ఉంటా. అయ్యా మనంతా మనం నిలబడలేము, నువ్వు బాప్తీసు రక్షణ పొందాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతావు, అర్థమైందా? నీ అంతా నువ్వు పర్ఫెక్ట్ కాలేవు. అందుకే రోగి డాక్టర్ దగ్గర ఏమంటాడు, అయ్యా డాక్టర్ అని మా రోగం తగ్గిన తర్వాత వస్తాను చెప్తాడు. డాక్టర్ గారితో ఏమంటాడు, రోగంతోనే రోగి ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ క్రాప్ పెరిగింది అనుకో, క్రాప్ పెరిగిన తర్వాత శుభ్రంగా క్రాప్ చేసుకుని గుండు చేసుకుని వెళ్తాడా, ఎక్కడికి వెళ్తాడండి, షాప్కి, బార్బర్ షాప్ దగ్గర ఎక్కడ వెళ్తాడు, ఈ జుట్టు పెరిగిన తర్వాతే వెళ్తాడు. అంటే మన జీవితంలో పాపంతోనే ప్రభు ఎద్దుకు వచ్చి పశ్చాత్తాపడి అక్కడ ప్రభువుని అడిగితే దేవుడు విజయం ఇస్తాడు, దేవుడు రక్షణ ఇస్తాడు. కానీ వాళ్ళు తప్పించుకునే వాళ్ళు అట్లని చెప్పి ఎన్ని సంవత్సరాలు మారు బంధువులు సరిగ్గా మందిరానికి రారు, రక్షణ బంధువులు బాప్తీసం తీసుకోరు. ఇదంతా తప్పించుకునే వ్యవహారాలు. ఇదంతా కూడా జాగ్రత్త. మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, మా దగ్గర తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర జాగ్రత్త. దేవుని దగ్గర తప్పించుకోరు. ఇంకోటి కూడా సాతాను దగ్గర కూడా తప్పించుకోలేరు. ఎందుకు తెలుసా, దేవుడు లేకుండా దేవుడు దూరంగా ఉంటే ఇందాక కోడి పిల్ల తప్పించుకుందా, గద్ద దగ్గర తప్పించుకుందా, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకంటే బలవంతుడు ఎవరు తెలుసా, సాతాను. గుర్తుపెట్టుకోరు, సాతాను కంటే బలవంతుడు. అది సాతానుతో సమానమైన వారు ఎవరు లేరు భూమి మీద మానవులు. ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో అప్పుడు మనలోకి వస్తే, అప్పుడు లోకంలో ఉన్న మనకంటే మీలో ఉన్నవాడు, అది రక్షణ పొందిన పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే. గమనించరా, ఇలాగ మనము అనేక సాకులు చెప్పి తీర్మానం రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, చిన్నప్పటి నుంచి క్రైస్తవుని పేరు పెట్టుకుని బైబిల్ ఉంటుంది ఇంట్లో, మందిరానికి వెళ్తాడు, తల్లిదండ్రులు భక్తి పరులే, కానీ పిల్లలు మాత్రం ఎంత రక్షణ పొందకుండా ఉన్నారు. చూడండి, గమనించినట్టే మన జీవిత రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన దేవుని ప్రజలము, మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత, దేవుడు కాపాడుతున్నాడు, మంచిది, సంతోషం. మనం కూడా ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా మనం ఏం చేయాలండి, కాపాడాలి. టికెట్ తీసుకున్నాం, మనం ఆ టికెట్ ఏం చేయాలా, ఊరు చివరికి ఎక్కడ బస్ స్టాండ్లో ఏమంటారు, బస్సులో ఏమంటారు కండక్టర్ గారు, బస్ స్టాండ్ వచ్చి దిగే దాకా కూడా ఏం చేయాలి, మీ టికెట్ చేతిలో. నువ్వు టికెట్ తీసుకున్నా, 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నా, ఎక్కడి నుంచి ఎక్కడికో తెరాలకు లేదా విజయవాడకి తీసుకున్నావు. కానీ తీసుకున్న తర్వాత టికెట్ పోగొట్టుకున్నావు అనుకోండి, చెకింగ్ వస్తారు. నేను తీసుకున్నానండి అంటే ఏ టికెట్ ఏమంటాడు, నువ్వు తీసుకున్నావు కానీ టికెట్ చూపిస్తేనే కదా. అట్లనే మనకి ఇచ్చిన రక్షణను కూడా పొందాము. అందుకే రక్షణ 3 విషయాలు ఉంటాయి. ఒకటి, ఒక్కసారి మనం పాప విషయం ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసుకొని రక్షణ పొందాం. రెండోది అనుదిన రక్షణ. మూడోది ప్రభు వచ్చేంత వరకు పొందబోయే రక్షణ. ఇలాగ మనము అంతవరకు సహించిన జీవితము కనుక రక్షణ జీవిత విశ్వాసం మనం కాపాడు. కొంతమంది మధ్యలోనే తమ జీవితాలు, ఇస్కరియోతు యోధ, దేమ ఇహలోకాన్ని శ్రేయించి వెళ్ళిపోయాడు. ఇలాగ కొంతమంది రక్షణ కోల్పోయాడు ఉంటారు. చూడండి, రెండో మాటకు వస్తాం. రెండోది పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలుగా రెండోది మనం కాపాడవలసింది ఏంటి, దేవుని బిడ్డలుగా మనకు కూడా బాధ్యత ఉంది. ప్రభువు కాపాడుతున్నాడు, మనం వేటిని కాపాడుకోవాలా, ఏం కాపాడాలా. రెండోదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో కాపాడవలసిన రెండవ సంగతి చూస్తే పరిశుద్ధ 2వ తిమోతి దయచేసి 1:14 చదవండి. 2వ తిమోతి 1:14 త్వరగా చదవండి. నీకు అప్పగించబడిన మంచి పదార్థమును అంటే ఇప్పుడు రెండోది ఏం కాపాడాలంటే దేవుని బిడ్డలు, తిమోతి చెప్తున్నాడు పౌలు గారు, తిమోతి నీకు అప్పగించబడిన, చెప్పాలి, నీకు ఏం అప్పగించబడింది, బంగారమా, ముత్యాల, ఇండియా, ఏం అప్పగించాడంట, మంచి పదార్థం. ఏంటో మంచి పదార్థం, యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా ప్రభు ఏమంటే నువ్వు మాట వినేలా నువ్వు మంచి పదార్థం భుజించు. ఎందుకు, ఆహారం దానికి కాని దాని కొరకు నీ రోకలు ఎందుకు వ్యయపరుస్తుంది. ఆహారం కాని దాని కొరకు అంటే, ఆహారం కాని దాని కొరకు రోకలు అంటే ధనం, డబ్బు ఏం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం చూస్తాం గుట్కాలు, సిమ్లాలు, పానుపరాకులు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఆహారమా, ఫుడ్ ఆఫీసర్ అనగానే ఫుడ్ అంటే ఫుడ్ సంబంధించిన ఆఫీస్ స్టడీ ఉంటుంది, అది ఒక చదువు. ఈ ఫుడ్ ఏ ఫుడ్ ఫుడ్ ఆఫీసర్ అప్పుడు చెక్ చేస్తుంటారు. ఈ ఫుడ్ ఆఫీసర్ అంటే ఢిల్లీ కావాలంటే ఫుడ్లో బాగా అంటే దాని ఆఫీసర్ బాగా చదివిన దాంట్లో ఫుడ్కి సంబంధించిన ఐడియా, అనుభవం వెళ్ళేవారు. వాళ్ళు అడిగితే అయ్యా పాన్పురాకు, గుట్కాలు, సిమ్రాలు, ఈ త్రాగుడు, ఇవన్నీ ఫుడ్ ఆహారం అంటే ఏమంటారు, అది ఆహారము కాదు, చెప్పండి, అది విషం.